హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఆధార్ ఎగ్జామ్. ఈ ఆధార్ నోటిఫికేషన్ మనకి ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంది. ఆధార్ సెంటర్స్లో సూపర్వైజర్స్ అలాగే ఆపరేటర్స్ గురించి. ఆ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీ ఆధార్ సూపర్వైజర్స్ కానీ ఆపరేటర్ కానీ సంబంధించిన సర్టిఫికేట్ అడుగుతున్నారు. మనకి రెజ్యూమ్తో పాటు సర్టిఫికేట్ అడుగుతున్నారు కనుక ఇప్పుడు మనము అసలు ఆధార్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి, వెబ్సైట్లో నుంచి మనం ఎలా వెళ్ళాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంకా అప్లై చేయడానికి మనం ఎవరి ద్వారాగా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ మనకి ఆథరైజేషన్ లెటర్ కావాలంటే ఎలా తీసుకోవాలి, అలాగే అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయిన తర్వాత మీరు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ బుక్ చేసుకోవాలి. ఒకసారి ఎగ్జామ్ పాస్ అయితే పర్వాలేదండి, అలా ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రాసే అవకాశం ఉంటుందా, మళ్ళీ రాయాలంటే ఫీజు కట్టాలా, మళ్ళీ లెటర్ తెచ్చుకోవాలా, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్కి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే మీకు ఇంకొన్ని విషయాలు మేము చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఆధార్ ఎగ్జామ్. ఈ ఆధార్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఈ సూపర్వైజర్స్ ఆపరేటర్స్కి మనకి ఫ్రీక్వెంట్గా పడుతుంది కనుక దానికి అప్లై చేసుకోవచ్చు. రెండోది, ఎప్పుడైనా గవర్నమెంట్ ఆధార్ సెంటర్స్ కోసం అధికారికంగా పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 100% పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఆధార్ సూపర్వైజర్కి ఆధార్ ఆపరేటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఆధార్ సూపర్వైజర్ అంటే మన ఆధార్ సెంటర్కి సూపర్వైజర్ తన ఫింగర్ ప్రింట్తోనే మనకి లాగిన్ అనేది జరుగుతుంది. ఆధార్ ఆపరేటర్ అంటే ఆధార్ ఆపరేటర్ ఆధార్ సూపర్వైజర్ కన్నా డౌన్ మాట. అంటే ఆధార్ సూపర్వైజర్ గారు ఫింగర్ ప్రింట్ వేసిన తర్వాత ఆపరేటర్ గారు ఫింగర్ ప్రింట్ పడుతుంది అన్నమాట. ఇది మాట. అంటే సూపర్వైజర్ గారే మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా సూపర్వైజర్ కమ్ ఆపరేటర్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే 2 యూజర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగ ఆధార్ ఎగ్జామ్కి అయితే మీరు రాసుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సర్టిఫికేట్ మీకు జనరేట్ అవుతుంది. మీకు ఎక్కువ మార్క్స్ వస్తే అది సూపర్వైజర్ కింద ఉంటుంది, తక్కువ మార్క్స్ వస్తే కనుక ఆపరేటర్ అవుతారు అన్నమాట. ఒకే ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఆ ఎగ్జామ్లోనే మనకి రిజల్ట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్కువ మార్క్స్, 2 తక్కువ మార్క్స్. తక్కువ మార్క్స్ వస్తే అంటే పాస్ మార్క్ కన్నా మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్ దాటితే మనకి సూపర్వైజర్ అవుతారు, ఆ మార్జిన్ లోపు ఉంటే ఆపరేటర్ అవుతారు అనమాట. సో మరి 1-2 పోస్టులే వస్తున్నాయి కదా అని చాలామంది అనుకుంటున్నారు. 1-2 పోస్టులే కాదని ఆధార్ సెంటర్స్ అన్ని రాష్ట్రాలను కూడా విస్తరించి ఉంది, ఒక్క చోట కాదు. సో ఎక్కడ వేకెన్సీస్ని బట్టి అక్కడ వాళ్ళు నోటిఫికేషన్ని అధికారికంగా రిలీజ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా అవుట్సోర్సింగ్ జాబ్స్ లాంటివి, ఇది పర్మనెంట్ కాదు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకున్నప్పుడు శాలరీస్ గురించి అడుగుతున్నారు. శాలరీస్ కూడా మీకు స్కిల్స్ని బట్టే ఉంటుంది. నోటిఫికేషన్లో శాలరీస్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అబౌట్ అంటే డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్స్ అని అన్నారు, మీ స్కిల్స్ని బట్టే ఉంటుంది. ఇవి కూడా మీకు షిఫ్ట్ వైజ్ జాబ్స్లోనే ఉంటుంది, లేకపోతే జనరల్ షిఫ్ట్లో ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అలా. ఇప్పుడు ఆధార్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి ఏంటో నేను చూపిస్తాను. మీరు గూగుల్ ఓపెన్ చేసి అందులోని మీ మొబైల్లోని UIDAINSEIT అని కొడితే వచ్చేస్తుందండి. లేదా ఆధార్ ఎగ్జామ్ అని కొట్టినా సరే అందులో ఎనేబుల్లో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. ఈ ఎగ్జామ్ రాయడానికి మీరు ఇదైతే ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఆధార్కి సంబంధించి జాబ్స్ వచ్చినా ఈ సర్టిఫికేట్, ఆ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి. అందులో మీకు ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా, UIDAINSEIT, దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనం మెయిన్ వెబ్సైట్కి వెళ్తామట అండి. ఇది ఇలా వస్తుంది, వెల్కమ్ టు ఆధార్ అని వస్తుంది, టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ అని వస్తుంది అన్నమాట. ఇందులో ఫస్ట్ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని అడుగుతున్నారు. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి ఎలా వస్తుందంటే, ఫస్ట్ మనము రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయాలంటే కొంచెం డౌన్కి వచ్చారనుకోండి, న్యూ యూజర్ ఐడి అని ఉంటుంది చూడండి, క్రియేట్ న్యూ యూజర్ అని ఉంటుంది. క్రియేట్ న్యూ యూజర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక అంటే ఫైల్ అన్నది అడుగుతుంది అన్నమాట అండి. ఇక్కడ క్రియేట్ యూజర్ ఐడి అనేసి క్లిక్ చేయగానే న్యూ యూజర్ ఐడి, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట అండి, మనకి ఎలా ఉండాలి ఏంటి అని అన్నది. అయితే మనకి స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట. క్రియేట్ న్యూ యూజర్ ఐడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సడన్గా ఒకటి అడుగుతుంది, ఏం అడగదు, ఫస్ట్ ఫైల్ అడుగుతుంది, XML ఫైల్ అని అడుగుతుంది. ఈ XML ఫైల్ అని మీకు డౌట్ రావచ్చు, ఇది ఆధార్ ఫైల్ మాట అండి. దీన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగా అంటే మై ఆధార్లోకి వెళ్ళాలన్నమాట అండి. మై ఆధార్లోకి వెళ్ళి అందులోంచి క్రియేట్ చేసుకొని అప్పుడు దీనిలోకి మన XML ఫైల్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. షేర్ కోడ్ అంటే ఏంటంటే, అది అక్కడ ఫైల్ సేవ్ చేసినప్పుడు ఏ కోడ్ అయితే ఇస్తామో ఆ కోడ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ XML ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలంటే, మై ఆధార్లోకి వెళ్ళి అందులో ఆఫ్లైన్ ఆధార్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట అండి.
ఆఫ్లైన్ ఆధార్లోని మన ఆధార్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసి అప్పుడు దాన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది దాన్ని సేవ్ చేస్తే అప్పుడు ఇక్కడ వస్తుంది. కానీ నేను ఆల్రెడీ ఇంకా మన క్రియేట్లోనే ఉన్నాం కదా, ఫస్ట్ క్రియేట్ చేయడం ఎలాగా అన్నది చెప్తాను మీకు. మై ఆధార్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది చూడండి, ఆఫ్లైన్ ఈకేవైసీ అని ఉంటుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. నేను గ్రీన్ కలర్ దాంట్లో పెట్టాను కదా, ఆఫ్లైన్ ఈకేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీకు డిజిటల్ షేర్ కోడ్ టు బీ క్రియేటెడ్, మనకి డిజిటల్ క్రియేట్ షేర్ కోడ్ అని వస్తుంది. అందులో డిజిటల్ షేర్ కోడ్ అనేది మనకు వస్తుంది. అక్కడ మనం పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి అక్కడ ఫైల్ అన్నది క్రియేట్ అవుతుంది. అది ఆ ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి న్యూ యూజర్ ఐడిలోకి వెళ్ళి అక్కడ చూస్ ఫైల్లోకి వెళ్ళేసరికి ఆ XML ఫైల్ అనేది వస్తుంది. అందులో నుంచి మనం షేర్ కోడ్ కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఆల్రెడీ నాకు క్రియేట్ చేసిన ఫస్ట్ బేసిక్గా చూసుకోవాల్సిన హోమ్, వ్యూ, పేమెంటు, మాక్ ఎగ్జామ్, సర్టిఫికేటు, మై స్కోర్ కార్డ్, పేమెంట్ హిస్టరీ అండ్ అప్లికేషన్ హిస్టరీ అండ్ నెక్స్ట్ గ్రీవియన్సీ ఉంటుంది. మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసిన తర్వాత వెళ్ళవలసింది హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లో నుంచి వ్యూలోకి వెళ్ళాలి. వ్యూలోని మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ది మనకి చూపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్లో ఏముంటుంది అని అంటే, నేను ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అసలు ఏముంటాయి ఆప్షన్స్, మనం నెక్స్ట్ ఆప్షన్లో ఏం ఫిల్ చేయాలన్నది మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తాను. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో రాస్తారు, తెలుగులోనే ఇంగ్లీష్లో, తెలుగు ఇంగ్లీష్ మీకు అవైలబుల్గా ఉన్న లాంగ్వేజ్ పెట్టుకో. ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కూడా మీరు దేని ద్వారాగా ఏజెన్సీ ద్వారాగా వెళ్తున్నారు, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ, ఆధార్ నెంబర్ ఏంటి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ పేరు ఆధార్లో ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ ఏంటి, అలాగే రీజనల్ ఆఫీస్ ఏంటి, జెండర్ ఏంటి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ప్రిఫర్డ్ టెస్ట్ స్టేట్ ఎక్కడ మీరు టెస్ట్ రాస్తారు, ఆ టెస్ట్ కోడ్ ఏంటి, ఆ టెస్ట్ డిస్టిక్ ఏంటి, అలా ఇస్తారు. ఆ తర్వాత మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇది 10+2 ఐటీఐ అంటే మనకి ఆపరేటర్ కానీ లేకపోతే సూపర్వైజర్ కానీ, ఈ రెండింటిలో మార్క్స్ని బట్టి వస్తుంది మనకి. సో మనకి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత LMS సర్టిఫికేట్ ఐడి, సర్టిఫికేట్ ఇష్యూ ఎప్పుడు చేశారు ఏంటి ఇవన్నీ అడుగుతుంది. సర్టిఫికేట్ని కూడా మనం అక్కడ చూస్ ఫైల్ని అయితే సబ్మిట్ చేయాలి. ఫోటో తీసి మీరు సబ్మిట్ చేయాలి. జేపీజే కానీ PDF కానీ అక్కడ సబ్మిట్ చేయొచ్చు అన్నమాట. అలా సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇవన్నీ కరెక్ట్గా చేసిన తర్వాత, అలాగే డిగ్రీ చేస్తే డిగ్రీ అని పెట్టవచ్చు, అలాగే మీరు 10th చేస్తే 10+2 అని పెట్టుకోవచ్చు, ఇంటర్మీడియట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత రిజిస్టర్డ్ కోడ్ అని ఇస్తుంది, ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ అని ఇస్తుంది, రీజనల్ ఆఫీస్ ఎక్కడ అని ఇస్తుంది. ఫస్ట్ ఎగ్జామ్ అయితే మనకి 500 రూపీస్ ఫీజు అయితే మనం చేయాల్సి ఉంటుంది. మీరు ఆ ఫీజు కానీ కట్టిన తర్వాత ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ మీకు 250 రూపీస్ ఎంతో మళ్ళీ కట్ అవుతుంది అన్నమాట. అలాగే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో మాకు 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్కి ఒక్కొక్కటి 100 అంటే ఒక్కొక్క మార్క్ ఉంటుంది. 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అక్కడంతా స్కోర్ కార్డ్ వస్తుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ కూడా మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ అయిన నోటిఫికేషన్ అంటే మీరు ఆధార్ సూపర్వైజర్కి ఆపరేటర్కి నోటిఫికేషన్ ఓపెన్ అయింది కదా, ఆ సర్టిఫికేట్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అది యాక్సెప్ట్ అవుతుంది. సో అందరూ కూడా ఎవరైనా ఎగ్జామ్ రాయాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా రాసుకోండి. ఇది ఎప్పటికైనా మీకు పనిచేస్తుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ అధికారికంగా ఇంకేమైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో వాటిలోని ఆధార్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వస్తే కంపల్సరీ కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా రాయాలని ఇంట్రెస్ట్ ఉండి రాద్దాము, ప్రాబ్లం ఏముంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా రాయండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి.